హిట్ స్ట్రీక్ అనేది బాగా కంటిన్యూ చేస్తారు విరూపాక్ష దగ్గర నుంచి. అసలు హ్యాపీ అండి, అన్ని మంచి హిట్ సినిమాలు ఉన్నాయి కదా, ఆ రిసీవింగ్ కూడా చాలా బాగుంటది కాబట్టి హ్యాపీగానే. ఘటోత్కచుడు వాజ్ మార్వెల్ ఆ టైంకి. ఇప్పటికి మీరు గమనించిన మార్పులు ఏంటండి సినిమా మేకింగ్ లో కానీ, స్పెసిఫిక్ గా ఆర్ట్ డిపార్ట్మెంట్ లో? అప్పుడు కొంతమంది అనేవాళ్ళండి ఫర్దర్ గా ఆర్ట్ ఏమీ పెద్ద స్పేస్ ఉండదు. ఇప్పుడు విరూపాక్షలో చూస్తే రైట్ ఫ్రమ్ ద ఎంట్రీ గేట్ దగ్గర నుంచి ఆ విలేజ్ మొత్తం 90% సెట్సే కదా అవన్నీ. అవునండి, అవును. సో ఇలాగా ఒక వరల్డ్ క్రియేషన్ లో ప్రొడక్షన్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మీ ఇన్పుట్స్ ఎంత వరకు ఉంటాయి, డైరెక్టర్ ఇన్పుట్స్ ఎంత వరకు ఉంటాయి? డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇలాంటి పీరియాడిక్ మూవీస్ వచ్చినప్పటికీ మీరు ఎంత స్టడీ చేస్తారు? ఇది వరకు అంటే కొంచెం కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు ఏంటంటే మన ఇంటర్నెట్ వచ్చింది, ఏఐ వచ్చిందండి. మిడ్ జనరీలో మనం కమింగ్ టు తండేల్, స్క్రిప్ట్ పరంగా ఇది సూపర్ హిట్ సినిమా. బట్ దాంట్లో ఒక హీరోయిన్ హౌస్ ఏమో సన్ రైజ్ బ్యాక్గ్రౌండ్ లో, హీరో హౌస్ ఏమో సన్సెట్ బ్యాక్గ్రౌండ్ వేసి చాలా బ్యూటిఫుల్ షాట్స్ రావడానికి సీలో ఎక్కువ సీన్స్ తీసాము, చాలా సాంగ్స్ కానీ లేదంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ కానీ. ఈ సినిమాకి ఏమైనా బాగా కష్టపడిన వాళ్ళు ఎవరంటే టీం అండి, నాగ చైతన్య గారు. రావాల్సిన పేరు కానీ లేదంటే మీకు రావాల్సిన స్థాయి గౌరవం కానీ రావట్లేదు అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అలాగా కొంతమంది అంటారు అన్నమాట, ఈ మూవీలో చాలా వర్క్ ఉంది, నీకు ఈ సినిమాకి అవార్డు వస్తుంది.